ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలున్నాయి. వాటి గురించి చరిత్ర పుస్తకాలు మాత్రమే కాదు, ఖురాన్ స్వయంగా చెప్తోంది. ఒకప్పుడు అక్కడ గొప్ప నాగరికతలుండేవి. శక్తి, సంపద, గర్వం అన్నీ ఉన్నవి. కానీ ఈరోజు అవి కేవలం శూన్యమైన శిథిలాలై మాత్రమే. ఈరోజు ఖురాన్లో చెప్పబడిన 6 వింతైన మరియు శక్తివంతమైన చారిత్రక ప్రాంతాలను తెలుసుకుందాం. 1. ఈజిప్ట్ దేశంలోని సీనాయి పర్వతం. దీనిని అరబిక్లో జబల్ మూసా అని పిలుస్తారు. ఇది దైవ సంభాషణ జరిగిన పవిత్ర స్థలం. హజ్రత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ను చూడాలని కోరినప్పుడు అల్లాహ్ తన దివ్య కాంతిని ఈ పర్వతంపై ప్రసరింపచేశాడు. ఆ కాంతి తీవ్రతకు ఆ పర్వతం భస్మమైపోయింది. 2. మదాయన్ సాలెహ్ అల్ హిజ్ర్. సమూద్ జాతి ఈ ప్రాంతం సౌదీ అరేబియాలో ఉంది. ఇక్కడి ప్రజలు కొండలను తొలిచి అద్భుతమైన భవంతులను నిర్మించడంలో దిట్టలు. వీరు తమ బలాన్ని చూసి గర్వపడ్డారు. దేవుడు పంపిన ఒంటెను చంపి